నలుగురు మెచ్చినది నాకసలే నచ్చదురో అన్నట్లే ఉంటుందా అమాత్యుడి వరస. తెలంగాణ క్యాబినెట్లో ఆ మంత్రి స్టైలే వేరు. మిగతా వారిది ఓదారైతే నా రూటు మాత్రం సపరేట్ అన్నట్లుంటారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు ఆరోపణలు చేయని నాకేంటి సంబంధం అన్నట్లే ఉంటారు. నాకిచ్చిన శాఖను నేనే చూసుకుంటా అన్నట్లు సైలెంట్గా తన పని తను చేసుకుపోతుంటారు. ప్రభుత్వంపైనే కాదు తనపై విమర్శలు వచ్చినా ఆయనది అదే మౌనం. మిగతా ఇష్యూస్ నాకు అనవసరం అన్నట్లు ఆయన ఉండిపోతున్నారు. పార్టీలో తలపండిన నాయకుడు సీనియర్ మంత్రే ఇలా పట్టనట్లుంటే ఎలాగంటూ గుసగుసలాడుకుంటున్నారంతా. ఇంతకీ ఎవరా మంత్రి? ఎందుకు ఆయన మౌనం? నలుగురికి నచ్చనిది నాకస్సలే నచ్చదురోయ్ అంటూ ఓ సినిమాలో పాటుందే. స్టెప్పులేయరనే మాటే కాని ఆయన గారి స్టైల్ కూడా దాదాపు సేమ్ టు సేమ్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేనొక్కన్నొకవైపు, లోకం మరోవైపు అన్నట్లే ఉంటుందట ఆయన యాటిట్యూడ్. ఆ మంత్రి వ్యవహార శైలిపై పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. తెలంగాణ క్యాబినెట్ మంత్రుల్లో ఆయన తీరే వేరు. వివాదాలకు దూరంగా ఉండడం వేరు. కానీ అవతల ఏం జరుగుతున్నా, ఎంత రాద్ధాంతమవుతున్నా సంబంధం లేదన్నట్లు ఉండటమే ఆ అమాత్యుడి స్పెషాలిటీ అంటున్నారు. పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర సాధనలోనూ హైకమాండ్ వద్ద తన పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం నాకు నచ్చిన బాధ్యతలు చూసుకుంటా, ఇతర వ్యవహారాలు నాకనవసరం అన్నట్లు వ్యవహరిస్తున్నారట మంత్రి. ఆయనెవరో కాదు, ఆందోళ్ ఎమ్మెల్యే, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ క్యాబినెట్లో సీనియర్ మంత్రి, కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక క్యాబినెట్ కూర్పు తర్వాత ఈ 2.5 కాలంలో దామోదర రాజనరసింహ మాట్లాడింది తక్కువేనని చెప్పుకోవాలి. ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. రోజూ ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. కానీ దామోదర రాజనరసింహ మాత్రం ఎక్కడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించింది లేదు. మామూలుగా దామోదర రాజనరసింహ మాట్లాడితే చాలా తీవ్రంగానే మాట్లాడతారు. సబ్జెక్టు పరంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. అందరికీ రాజనరసింహ ఏం మాట్లాడతారో అనే ఆసక్తి కూడా ఉంటుంది. కానీ దామోదర ఈ టర్మ్లో మాత్రం క్యాబినెట్పై ఎవరెన్ని విమర్శలు చేసినా, ప్రభుత్వంపై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేసినా, విమర్శలెక్కుపెట్టినా ఎక్కడా పెద్దగా స్పందించడం లేదు. కేవలం తన శాఖలో పనులపై మాత్రమే పూర్తిస్థాయి టైం కేటాయిస్తున్నారు. మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండన్నట్లు వదిలేస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో సంస్కరణలు, ఉద్యోగాల భర్తీ, మెరుగైన వైద్య సదుపాయాలు, కొత్త హాస్పిటల్స్ ఇలాంటి వాటిపైనే దామోదర రాజనరసింహ పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇక మిగతా ఏ శాఖలపై ఆరోపణలు, విమర్శలు వచ్చినా, ప్రభుత్వాధినేతపై, పార్టీపై ఎవరు ఎలాంటి కమెంట్స్ చేసినా రాజనరసింహ సైలెంట్గా ఉంటున్నారు. ప్రభుత్వంపై, పార్టీపై, సీఎంతో పాటు సహచర మంత్రులపై విమర్శలు, ఆరోపణలొస్తే ఎలా మౌనంగా తన పని తాను చేసుకుంటున్నారో, అలాగే తనపై విమర్శలొచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలో తన సామాజిక వర్గానికి చెందిన నేతలు మంత్రివర్గ విస్తరణ సమయంలో మావాడు కాదంటూ నిష్ఠూరంగా మాట్లాడిన దామోదర రాజనరసింహ ఎక్కడా స్పందించలేదు. కేవలం తనకిచ్చిన బాధ్యతలకే పరిమితమవుతున్నారు. తన శాఖలోనైనా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలైనా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా తన పని వరకు తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారనే చర్చ ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. అగ్రెసివ్గా ఉండే పొలిటీషియన్కు ఏమైంది? రాజనరసింహ తీరు చూసిన వారు వేసే ప్రశ్న ఇదే. దూకుడు తగ్గించరా? మౌనంగా ఉంటేనే అన్నిటిపైనా విజయం సాధించగలమనే అభిప్రాయమా? విషయమేదైనా దామోదర రాజనరసింహ అంతరంగం పార్టీ వారికి, అనుచరులకు అంతుచిక్కడం లేదు. రాజనరసింహ ఎంత సీరియస్ పొలిటీషియనో తన ప్రయాణంలో అంతే ఎత్తుపల్లాలు చూశారు. పార్టీలో సీనియర్, అందులో డౌట్ లేదు. గతంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విభజన సమయంలో కీలక పొజిషన్లో ఉన్నారు. 10 ఏళ్ల విరామం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ అలాంటి హోదా కోరుకున్నారో లేక ఆశించిన గుర్తింపు లభించలేదనే బాధుందో కానీ అప్పగించిన మంత్రిత్వ శాఖపై పూర్తిగా ఫోకస్ పెట్టి ఒక అధికారి మాదిరి పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సార్ అసలు పొలిటీషియనా, హయ్యర్ ఆఫీసరా అని క్యాడర్ సైతం ప్రశ్నించుకునే పరిస్థితి ఉందట. ఏదేమైనా మారిన ఈ వైఖరికి అర్థమేంటో దామోదర రాజనరసింహనే చెప్పాలి. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడం మంచిదే. కానీ ప్రభుత్వంపై, పార్టీపై, సీఎంతో పాటు సహచర మంత్రులపై ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే సీనియర్ నాయకుడిగా, సీనియర్ మంత్రిగా తనకున్న అనుభవంతో స్పందించి పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి కదా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇవన్నీ మన ఒంటికి పడవన్నట్లే దూరంగా ఉంటున్నారు. చూడాలి మరి దామోదర రాజనరసింహ ఎప్పుడీ మౌన వ్రతాన్ని వీడతారో. ఇప్పుడే సమయం మించిపోలేదని మౌనంగా ఉంటున్నారు. లేదంటే నిజంగానే తన పని తాను చూసుకుంటే చాలని మౌనంగా ఉంటున్నారా అనేది చూడాలి.